ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా, ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి గ్రూప్ 1కి సంబంధించి ఒక కేస్ ఫైల్ అయింది హైకోర్టులో. ఏదైతే ప్రిలిమినరీ కీలో ఇచ్చినటువంటి క్వెషన్స్ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మీద ఒక మన కేస్ ఫైల్ చేయడం అభ్యర్థులు. మరి కొన్ని ఆన్సర్స్ కరెక్ట్‌గా తీసుకోలేదు. అకాడమీ పుస్తకాలలో ఉన్నటువంటి ఆన్సర్స్‌ని పరిగణలోకి తీసుకోలేదు టీజీపీఎస్సీ అని చెప్పి ఇక్కడ అభ్యర్థులు కేసు ఫైల్ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టుకి టీజీపీఎస్సీ ఒక అఫిడవిట్ సమర్పించింది. ఆ అఫిడవిట్‌లో మరి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకోలేము అని స్పష్టం చేసిందని ఇవాళ మనకి నమస్తే తెలంగాణ దినపత్రికలో ఒక ఆర్టికల్ మనం చూడొచ్చు. అవి రన్నింగ్ నోట్సే, మరి ఎలాంటి రీసెర్చ్ చేయకుండా రాశారు. అవి గైడ్ మాత్రమే. హైకోర్టుకి అయితే మరి టీజీపీఎస్సీ ఒక అఫిడవిట్ సమర్పించిందని మనకి ఇక్కడ వస్తుంది. ఒకసారి చూద్దాం మనం ఈ ఆర్టికల్లో మొత్తం కూడా. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేంత స్టాండర్డ్లో లేవు, వీటిని ప్రామాణికంగా తీసుకోలేమని టీజీపీఎస్సీ పేర్కొన్నది అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అకాడమీ ముద్రించినటువంటి పుస్తకాలు మరి ఎలాంటి రీసెర్చ్ చేయకుండానే రాయడం జరిగింది. ఇవి కేవలం ఒక గైడ్ లాగా మాత్రమే ఉపయోగపడతాయి తప్ప మరి ప్రిపరేషన్కి ప్రామాణికంగా స్టాండర్డ్గా ఉన్నాయని మేము పేర్కొనలేము అని టీజీపీఎస్సీ హైకోర్టుకి చెప్పినట్టుగా మనకి ఆర్టికల్లో అయితే కనిపిస్తుంది. ఇటీవల టీజీపీఎస్సీ హైకోర్టులో ఒక అఫిడవిట్ సమర్పించింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ముద్రించిన పుస్తకాలను ఒక చట్టబద్ధమైన సంస్థ అంగీకరించమని చెప్పడంతో కొంత నిరుద్యోగుల్లో ఆందోళన ఉంది అని ఇక్కడ రాయడం జరిగింది. మరి ఇప్పటికే తెలుగు అకాడమీ పుస్తకాలు చదివిన వారు ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్ కీలో 4 ప్రశ్నల ఆన్సర్లపై ఇక్కడ అభ్యంతరాలైతే వ్యక్తం చేస్తూ 5 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. క్వశ్చన్ నెంబర్ 68, 79, 106, 112 ప్రశ్నల సమాధానాలపై వారైతే ఇక్కడ అబ్జెక్షన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం వాళ్ళు చూపిస్తున్నది ఏంటంటే తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, ఇది 2016లో రిలీజ్ అయిన బుక్ ఇది మనకి. అదేవిధంగా తెలంగాణ రీజనల్ జాగ్రఫీ పుస్తకాలను వాళ్ళు రెఫరెన్స్గా చూపిస్తున్నారు. అయితే ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఫైనల్ కీలో మార్పులు చేయాలి అని చెప్పి అభ్యర్థులు ఇక్కడ కోర్టు మెట్లెక్కారు. దీంతో తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాల్లో ఎలాంటి రెఫరెన్సులు, ఇక్కడ టీజీపీఎస్సీ ఏం వాదిస్తుంది అంటే దాంట్లో ఎలాంటి రెఫరెన్సులు లేవు, రీసెర్చ్ వర్క్ చేయలేదని పలు అభ్యంతరాలతో టీజీపీఎస్సీ ఇటీవల హైకోర్టులో అఫిడవిట్ అయితే దాఖలు చేసింది. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ 2016లో పబ్లిష్ అయిన ఈ పుస్తకంలో మొత్తం 33 చాప్టర్లు ఉన్నాయి. పూర్వ చారిత్రక కాలం నుంచి ఆధునిక కాలం వరకు అనేక వాస్తవాలను అయితే ఇక్కడ స్ఫురించడం జరిగింది. 16 మంది అకాడమిషియన్లు రూపొందించగా 3 సీనియర్ అకాడమిషియన్లు ఎడిట్ చేశారు. ఏ పాఠాన్ని ఏ అకాడమిషియన్ రచించారో వ్యక్తపరచలేదని అఫిడవిట్లో ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ టీజీపీఎస్సీ లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటంటే ఈ తెలుగు అకాడమీ పుస్తకాల మీద పాఠ్యాంశాల్లో ప్రస్తావించిన అంశాలకు రెఫరెన్స్ పేర్కొనలేదు, వాటికి మూలాలు ఏంటో వెల్లడించలేదు అని ఒక ముఖ్యమైన కీలకమైన పాయింట్ని అయితే టీజీపీఎస్సీ ప్రస్తావించినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడైతే ఏ అంశాలైతే ప్రస్తావిస్తున్నారో వాటికి మూలాలను కూడా మరి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి సోర్సెస్ మనకు ఎక్కడ కనిపించట్లేదు పాఠ్యాంశాల తర్వాత అనేది టీజీపీఎస్సీ ప్రస్తావిస్తున్నది. మొత్తం పుస్తకంలో పేజీల్లో అధికారమైనటువంటి మూలాలను ఉదహరించలేదు, ఫుట్ నోట్స్ లేవు. అందుకే మరి దీన్ని ప్రామాణికంగా ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ టీజీపీఎస్సీ సంధిస్తున్నటువంటి ప్రశ్నగా మనం చూడొచ్చు. పుస్తకంలో ముద్రించిన అంశాలు పరిశోధన ఆధారంగా లేవు, అంటే రీసెర్చ్ వర్క్ జరిగి ఈ అంశాలు ముద్రించినట్టుగా దాన్ని మనము చూడడం లేదు, అలాంటి రీసెర్చ్ వర్క్ జరిగినట్టుగా ఎవిడెన్సెస్ లేవు అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ పుస్తకాల్లో ఎక్కువగా రన్నింగ్ నోట్స్ రూపంలో ఉంది. వివిధ మూలాల నుంచి సేకరించిన విషయాలను సంకలనం చేసి వివిధ అధ్యాయాల కింద ఇక్కడ కూర్పు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ పుస్తకం అంటే ఇది గ్రూప్ 2 కోసము ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం తీసినటువంటి ఈ పుస్తకము డిగ్రీ, పీజీ ఏ కోర్సుల్లో కూడా పాఠ్య పుస్తకాలుగా సూచించబడలేదు అనే ఒక కీలకమైన పాయింట్ను ఇక్కడ లేవనెత్తింది. ఈ పుస్తకం ప్రామాణిక పాఠ్య పుస్తకం, రెఫరెన్స్ బుక్లా కాకుండా కేవలం ఒక గైడ్ లాగా మాత్రమే విద్యార్థులకు కొంత మార్గదర్శకత్వం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇందులో ఉన్నటువంటి మెటీరియల్ని మనం స్టాండర్డు, ప్రామాణికము, అంతిమం ఇదే అని చెప్పడానికి వీల్లేదు.
ఆయన టీజీపీఎస్సీ అయితే హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసిందని మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థులు కూడా అక్కడ ప్రధానంగా గమనించాలి. మరి అభ్యర్థులకు ఇక్కడ తెలుగు అకాడమీని ప్రామాణికంగా ఇప్పటిదాకానేమో మనం అనుకుంటున్నాం తెలుగు అకాడమీ ప్రామాణికము అది ఫైనలే, ఇంకా దాంట్లో ఉన్నటువంటి ఆన్సరే కరెక్టు అనేది ఏదైతే అనుకుంటున్నామో అట్లా కాకపోవచ్చండి. ఎందుకు కాకపోవచ్చు అంటే కొన్ని సందర్భాలలో మీరు ఏ పుస్తకంలోనైనా కొన్ని అంశాలు విభేదించి ఉండొచ్చు. మనకు చాలా పుస్తకాలు కనబడతాయి. మనం ప్రామాణిక పుస్తకాలలో కూడా మీకు అప్పుడప్పుడు ఉన్నటువంటి ఆన్సర్ కాకుండా డిఫరెంట్ ఆన్సర్ కనిపిస్తుంది, డిఫరెంట్ ఒపీనియన్ కనిపిస్తుంది. కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో ఉంటాయి. మరి అలాంటప్పుడు అట్లాంటి వాటి కోసము మోస్ట్ రెఫరెన్స్ బుక్స్ ఎవరైతే పర్సనల్ అంటే పర్ఫెక్ట్ ఒక ఆథర్ రాసినటువంటి రెఫరెన్స్ బుక్, కొంత రీసెర్చ్ చేసి రాసినటువంటి రెఫరెన్స్ బుక్స్, మూలాలు సోర్సెస్ను మెన్షన్ చేసినటువంటి రెఫరెన్స్ బుక్స్నే జనరల్గా అయితే సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్కి పరిగణలోకి తీసుకుంటారు. గ్రూప్స్లో కూడా టీజీపీఎస్సీ కూడా అదే పంతాలో మరి ప్రామాణికమైనటువంటి స్టాండర్డ్ బుక్స్ మాత్రమే అందులో ఉన్నటువంటి ఆన్సర్స్నే తీసుకుంటాను తప్ప ఇందులో చూస్తే మరి అలాంటి ఆ సోర్స్ మాకు కనబడలేదు కాబట్టి మేము ఈ ఆన్సర్స్ను ఫైనల్కి పరిగణించబోమని టీజీపీఎస్సీ చెప్పినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అభ్యర్థులు కూడా అప్డేటెడ్ మెటీరియల్ వైపుకి వెళ్ళండి మీరు. ఎందుకంటే కొంతవరకు మనకు తెలుగు అకాడమీలో అప్డేట్ చేయడం లేదు. ఇప్పుడు జాగ్రఫీ తీసుకున్నా కూడా గణాంకాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇయర్ గణాంకాలు మారుతాయి జాగ్రఫీలో, ఫారెస్ట్ సర్వే డాటా కావచ్చు ఇలాంటి. సో అట్లా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రానప్పుడు మరి అభ్యర్థులు గందరగోళ పరిస్థితి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్డేటెడ్ అకాడమీ కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి అయినా పొందుపరుస్తూ ఆ మూలాలను ప్రస్తావిస్తూ ప్రామాణికమైన మెటీరియల్ కనుక మళ్ళీ తెలుగు అకాడమీ తీసుకొస్తే డెఫినెట్గా అది పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు మరి ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఇవాళ వాళ్ళు కొంత వర్క్ చేసుకొని ఎవరు బాగా రాశారు, ఏ పుస్తకంలో మంచి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ సివిల్ సర్వీసెస్ స్థాయిలో ఉన్నటువంటి బుక్స్ ఏమైనా అందుబాటులో ఉంటే వాటి మీద మీరు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించండి. సరే, ఈ కేసు మరి ఫైనల్గా ఎటువైపు వెళ్తుందని మనకు కొద్ది రోజుల్లో అయితే తేలబోతుంది. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది.